కాంట్రాక్టర్ల ఐక్యత కాంట్రాక్టర్ల ఐక్యత చలో హైదరాబాద్ 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 పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి ఆవాజ్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి చిన్న కాంట్రాక్టుల వ్యవస్థను బతికించాలి చిన్న కాంట్రాక్టుల వ్యవస్థను బతికించాలి కార్పొరేట్ వ్యవస్థ నశించాలి కార్పొరేట్ వ్యవస్థ నశించాలి చిన్న కాంట్రాక్టులను బతికించాలి చీలమల్ల మీ సమస్య 18వ తారీఖు పెట్టే సమావేశాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఈ రోజు కూడా మనం సంగారెడ్డిలో ఈ సభను ఏర్పాటు చేసుకోవడం చేసినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు మరియు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కార్యవర్గం నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశానికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇక్కడ సంగారెడ్డిలో సమావేశానికి ఇంతమంది వస్తారంటే క్రెడిట్ గోస్ బై శ్రీధర్ అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రయారిటీ ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ డిఫరెంట్ మనం ఒకటి మనకు పేమెంట్ లేవు. పేమెంట్ ఎందుకు లేవు? మనం చేసే వర్కులకు గవర్నమెంట్ అడ్డగోలుగా అంటే 1:25-27% వర్క్స్ పిలిచినారు. వాటికి పోయిన గవర్నమెంట్ ఊరికపోయిన వర్క్స్ చాలా ఉన్నాయి పాత గవర్నమెంట్లో. అవి ఏం చేసిండ్రు? మళ్ళీ అవి చేసాం మనం. చేసి ఇవేమైంది ఇక్కడ మళ్ళీ ఎక్కువ అమౌంట్స్ పెండింగ్ అయిపోయినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషన్ కానీ వారి అనుకూలంగా కొన్ని మున్సిపాలు పెట్టారు. కానీ బడ్జెట్ అనేది అతలాకుతల అది చూసుకోకుండా వర్కులు పెట్టిస్తే మనం కూడా ఆలోచన లేకుండా అంటే మనకు తెలియదు కదా, ఎవరికి తెలియదు. పలానా టెండర్ పెడుతున్నట్టే అందరు ఇస్తారు, టెండర్ వేసుకుంటాం, అన్న వర్క్ చేస్తాం, 4 రూపాయలు వస్తాయని ఆలోచనతో మనం ఉంటాం. అది జరిగిందేంది? దాని మీద బడ్జెట్ ఉందా లేదా ఏదైనా చూసుకోమను. అది చాలా పొరపాటు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ వేదిక మీద చెప్పేది ఒకటే విషయం మీ అందరికీ, ఏది కానీ ఏ టెండర్ కానీ ఎప్పుడు వేసినప్పుడు కానీ దానికి బడ్జెట్ ఉందా, దాని వర్క్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా కరెక్ట్గా అని చూసుకోవాలి. ఎస్టిమేట్ ఉందా, కరెక్ట్గా ఉందా అది చూడట్లేదు మనం. అది చాలా పొరపాటు పట్టుకుంటా మనం టెండర్లు వేస్తున్నాము. వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆఫీసర్ టెండర్ ఇస్తూ మనం వేస్తున్నాం. అది మనకే భారం అవుతుంది. ఇంకొక విషయం అంటే ఒకసారి చేసినాము, ఏదో రకంగా కష్టపడ్డాము, అప్పుల పాలైనాము, పని చేసాము. ఆ పని చేసిన బిల్లుల కొరకు ఈరోజు వీధిన పడ్డాం. ఎందుకు వీధిన పడాల్సి వస్తుంది? ప్రతి బిల్లు ప్రతి ఒక్క దగ్గర ఎవ్వరు కానీ నేను చిన్న కాంట్రాక్టర్లు మెయిన్ ఇబ్బంది, చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బంది. ఇక్కడ గమనించాల్సిన విషయం చాలా పెద్ద ఇష్యూ. ఇదేంటంటే ఈ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి గారు కానీ, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, ఆర్ఎన్ఎం మంత్రి గారు కానీ, ఈ పంచాయరాజ్ మంత్రి గారు కానీ మా విన్నపం అన్ని డిపార్ట్మెంట్లో పబ్లిక్ హెల్త్ కానీ, ఇది ఇప్పుడు ఇంతకుముందు జావేద్ గారు చెప్పారు వాళ్ళ బిల్డింగ్ విషయం, వాళ్ళ సమస్య నేను 100% 100% ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత జావేద్ గారు మీరు నాతో రండి, 100% మీ సాల్వ్ ప్రాబ్లం చేస్తా. మీ ఏఎన్సీ గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మొన్ననే ఒక విషయంలో మాట్లాడితే 2 నిమిషాలు పనిచేసి పెట్టాడు. కొన్ని ఇష్యూలు ఉంటే కూర్చోండి, మీరు కూర్చోండి. కానీ ఒకటే విషయం, అవి ఏంటంటే కరెక్ట్గా కనెక్టివిటీ లేక వీళ్ళు ఏదైతే ఇచ్చిందో లెటర్లో అక్కడ ఏదుందో అనేది వాళ్ళకు సెట్ కాక. ఇంకోటి ఉన్న ప్రభుత్వాలలో మనకు గవర్నమెంట్కి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్ కూడా మనకు కాంట్రాక్టర్లు వ్యతిరేకం కాదు. ఒకటే విషయం ఒకటి ఏంటంటే మన పద్ధతి బిల్లులు రావట్లేదు. బిల్లుల కొరకు ఈ సభ పెట్టినాము. ఈ సభ కొరకు మీరు పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరు ఉమ్మడి మెదక్ జిల్లా వాస్తవ్యులు అందరు కలిసి చాలా సంఖ్యలో మనం 18 నాడు చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్ మీరందరూ కలిసి అక్కడ సమావేశం అయితే మీకు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడతారు, ఎవరికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అందరికీ మనందరికీ అర్థమవుతుంది.
దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకున్న ఆ వేదిక మీదకి వెళ్ళి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం పని చేసాము, పనికి తగ్గట్టుగా పైసలు రావాలి, ఖచ్చితంగా రావాలి. మన అప్పులు తీసుకున్నాం మనం వదులుతున్నాడు చెప్పండి. ఇంటికాడ నుంచి వసూలు చేస్తున్నాడు, ఇజ్జత్ తీస్తున్నాడు, బ్యాంక్ అవుతున్నది, బ్యాంకులో ఇబ్బంది అవుతున్నది. ఇవన్నీ పోవాలంటే మనము కూడా ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత ఎట్లా వస్తుంది? మనం అందరం ఒక వేదిక మీద ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఇంతమంది ఉన్నారా లేదా అనిపించాం. ఇప్పుడు మేము 2 సెంటర్లు ఓపెన్ చేస్తానండి. ఇక్కడ 2 సెంటర్లు నేను ఖచ్చితంగా 2 సార్లు మీ దగ్గరకు వచ్చి మన శ్రీధర్ రెడ్డి గారు విశ్వనాథ్ ఆధ్వర్యంలో 2 సెంటర్లు ఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ సెంటర్కి ఇంత చైర్మన్లు అవుతారు. వారి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా పోతుంది. కాబట్టి మీరు 18 నాడు సమావేశానికి ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకాలు వచ్చినా కార్లు తీసుకొని రండి. మీకు పార్కింగ్లు ఉన్నాయి. భోజనం ఏర్పాటు కూడా చేసాం. అక్కడ 12:30 అక్కడికి వచ్చేసేయండి. భోజనాలు ఉన్నాయి, భోజనం చేయండి. సమావేశం హాజరకండి. సమావేశంలో అందరూ మేము డయాస్ మీద ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఇద్దరు పెద్దలు తీసుకుంటాం మాట్లాడేవాళ్ళు. వాళ్ళ సమస్యలు మీరు అక్కడ సమస్యలు పరిష్కారం చేసే మాట్లాడుకుంటూ అక్కడ ఏ డిసైడ్ చేసింది అనేది కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. ఆ రోజు నుంచి మీరు కూడా ఈ రోజు అయిపోయిందని కాదు, అక్కడ డిసిజన్ తీసుకున్న దాని మీద ఇప్పుడు ఇన్ని జిల్లా తిరిగినాం. ఈ జిల్లాలో తిరిగిన ప్రతి జిల్లా వాళ్ళు ఒక పాజిటివ్ గా ప్రతి జిల్లాలో నిన్న నిజామాబాద్ పోయినాం. దాదాపు 185 మంది కాంట్రాక్టర్లు వచ్చిరండి అక్కడికి. వాళ్ళంతా వాళ్ళ పిలువలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు అన్ని తీసుకున్నాం, అన్ని రాసుకున్నాం. దాన్ని ఎక్కడ చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రము ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ రవీందర్ రెడ్డి, నేను స్టేట్ చైర్మన్ ఉన్నా, ఎన్నడూ అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సభ ముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మన పైసలు, మన కాంట్రాక్టు మనం చేస్తాము. మనం పైసలు రావాలి, మనం పైసలు తీసుకొచ్చుకోవాలి. సమస్యలు అనేది చాలా ఉంటాయి, అందరికి ఉంటాయి. ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. సమస్య లేనప్పుడు ఇల్లు చక్కగా ఉండదు. సమస్య ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది. ప్రతి సమస్య ఇంట్లో ఉంటుంది. ఆ సమస్య అనేది కాంట్రాక్టర్ అనేది ఇది ఒక మన సమస్య. స్టేట్ అసోసియేషన్ ఒక సమస్య తెచ్చుకుంటుంది. అందరినీ ప్రతి ఒక్క దగ్గర చేర్చి మనం అందరం కలిసి 18 నాడు మన మీటింగ్ సక్సెస్ చేద్దాము. మీరు పెద్ద సంఖ్యలో రావాలన్న యొక్క మనవి. ఇంకొక విషయం,